ఇండియా, పాకిస్తాన్‌కి యుద్ధం జరిగింది. ఇరాన్‌కి, అమెరికాకి యుద్ధం జరుగుతుంది. అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? మనం కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ కంట్రీస్ అన్నీ వీక్ కంట్రీస్‌ని అటాక్ చేసి ఆక్యుపై చేసే పనిలో ఉన్నాయి. అమెరికా, వెనెజులా మధ్యలో జరిగింది ఇదే. మనం ఇలాగే ఉంటే షార్ట్‌లీ తొందరలో ఇండియాని పాకిస్తాన్ ఆక్రమించుకోబోతుంది. మనం ఎంతో మిత్రదేశం అనుకునే రష్యా కూడా మనల్ని ఆక్యుపై చేయొచ్చు. నమ్మినోనే కదా మోసం చేసేది. పాకిస్తాన్‌కి అమెరికా, చైనాతో పాటు ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ సపోర్ట్‌గా వస్తాయి. ఫస్ట్ మనం ఒక కంట్రీ స్ట్రాంగ్ ఎలా అవ్వాలి అనే దానికంటే ఎందుకు వీక్ అవుతుంది అని ఆలోచిస్తే ఆ కంట్రీ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. ఒకడు వచ్చి 5 గ్యారంటీలు అంటాడు, ఇంకోటి వచ్చి 10 గ్యారంటీలు అంటాడు, రేపు ఇంకోటి వచ్చి మీరు ఏం పని చేయకండి అన్నీ ఫ్రీగా ఇస్తాను చేద్దాం ఒకటివాడికి. ఫ్రీ అనేది పెద్ద స్కామ్. ఫ్రీగా వచ్చే వాటిపైన ఆధారపడ్డ దేశం డెవలప్ అయినట్టు చరిత్రలో లేదు. జనాలని ఫ్రీగా పోషించే పొలిటీషియన్కి ఓటు వేయడం మానేయాలి. మీరు ఇది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఐ డోంట్ కేర్. ఇండియా, పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. అండ్ ఇరాన్, ఇజ్రాయెల్కి యుద్ధం జరిగింది. రష్యా, ఉక్రెయిన్కి యుద్ధం జరిగింది. మళ్ళీ ఇరాన్కి, అమెరికాకి యుద్ధం జరుగుతుంది. అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఫైనల్గా యుద్ధంలో జరిగేది ఏంటి? ఒక స్ట్రాంగ్ కంట్రీ ఒక వీక్ కంట్రీని ఆక్యుపై చేసుకొని ఆక్రమించుకొని ఆ దేశ ప్రజల్ని రూల్ చేస్తుంది. సో జనరల్గా జరిగేదైతే ఎక్కడైనా ఇదే. సో ఇక్కడ ఒక కంట్రీ స్ట్రాంగ్ ఎందుకు అవుతుంది, వీక్ ఎందుకు అవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? ఫస్ట్ మనం ఒక కంట్రీ స్ట్రాంగ్ ఎలా అవ్వాలి అనే దానికంటే ఎందుకు వీక్ అవుతుంది అని ఆలోచిస్తే ఆ కంట్రీ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది మనకి. బేసిక్గా ఒక కంట్రీ వీక్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మీరు ఏమని చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా లేదంటారు, లేదంటే గవర్నమెంట్ సరిగ్గా లేదంటారు, పొలిటీషియన్స్ సరిగ్గా లేరంటారు, అండ్ పిఎం బాగాలేదంటారు. సో ఎంటైర్ గవర్నమెంట్ సిస్టమే బాగాలేదు అని చెప్పి జనరల్గా ఎవరైనా ఇదే అంటారు. ఎస్ ఆర్ నో? కానీ దేశం వీక్ అవ్వడానికి మీరు అనుకున్నట్టు మనం అనుకున్నట్టు పోలీస్ డిపార్ట్మెంటో లేదంటే పొలిటీషియనో పిఎంఓ ప్రెసిడెంటో కాదు, మీరే, అంటే మనమే. ఎస్, 100% మనమే. మీరు ఇది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఐ డోంట్ కేర్. బట్ నేను చెప్పే నిజం ఏంటంటే మనం ఇలాగే ఉంటే షార్ట్లీ తొందరలో ఇండియాని పాకిస్తాన్ ఆక్రమించుకోబోతుంది. పాకిస్తాన్కి అమెరికా, చైనాతో పాటు ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ సపోర్ట్గా వస్తాయి. తెలుసా ఈ విషయం? అంతెందుకు మనం ఎంతో మిత్రదేశం అనుకునే రష్యా కూడా మనల్ని ఆక్యుపై చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇద్దరు వ్యక్తుల మధ్య, 2 దేశాల మధ్య అవసరాలే తప్ప స్నేహం అనేది ఎప్పటికీ ఉండదు. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ కంట్రీస్ అన్నీ వీక్ కంట్రీస్ని అటాక్ చేసి ఆక్యుపై చేసే పనిలో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చూడండి కావాలంటే. ఇది కొత్తగా నేను చెప్పేదేం కాదు, ఇది చరిత్ర. అలాగే జరుగుద్ది. ఒక స్ట్రాంగ్ కంట్రీ ఒక కంట్రీని వీక్ చేసి ఆక్యుపై చేస్తుంది. సో ఓకే, అది క్లియర్. బట్ స్ట్రాంగ్ కంట్రీ ఇంకో కంట్రీని వీక్ ఎలా చేస్తుంది అనేది మీకు ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తా. రియల్ లైఫ్లో అందరికీ జరిగే స్టోరీ అయితే అందరు కనెక్ట్ అవుతుంది. స్టోరీ చాలా బాగుంటుంది. అందరూ క్లారిటీగా క్లియర్గా వినండి, స్కిప్ చేయకుండా వినండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది స్టోరీ. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నీ దగ్గర ఒక ల్యాండ్ ఉంది. ఓకే, నీ దగ్గర ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఎంత విలువైందంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 1000 రెట్లు విలువైంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ విషయం నీకు తెలియదు. ఓకే, ఎందుకంటే మీ తాతల నుంచి వచ్చింది కాబట్టి, అంటే మీ తాతల నుంచి నీకు ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ ల్యాండ్ వాల్యూ నీకు తెలియదు. కానీ పక్కడికి తెలుసు ఆ ల్యాండ్ వాల్యూ 1000 కోట్లని. అంత పెట్టి వాడు కొనలేడు కాబట్టి వాడు నీతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. వాడు నీతో ఫ్రెండ్గా ఉంటేనే మంచి టైం కోసం వెయిట్ చేశాడు, మంచి టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మంచి టైం అంటే ఏంటి? నీ వీక్ టైమే వాడికి మంచి టైం. సో నీ వీక్ టైంలో నీకు ఒక 1 కోటి రూపాయలు అవసరం వచ్చింది. సో అప్పుడు ఆ 1 కోటి రూపాయలు వాడు నీకు ఇస్తా అన్నాడు. అంటే నీ వీక్ టైం కోసం వాడు చూశాడు. ఆ కరెక్ట్ టైంలో వాడు నీ 1 కోటి రూపాయలు అవసరం ఉంది అనే టైంలో ఆ 1 కోటి రూపాయలు నీకు ఇచ్చాడు వాడు. అంటే ఇలా బయట అందరికీ 10% ఇంట్రెస్ట్ ఉంటే నీకు మాత్రం ఓన్లీ 1%కే ఇచ్చాడు వాడు. బట్ అప్పు ఎవరైనా ఫ్రీగా ఇస్తారు? ఎవరైనా ఫ్రీ అయ్యారు. సో ఏదైనా ఒకటి తాకట్టు పెట్టుకుంటారు. సో వాడు ఏం చేశాడు? వాడు దీనిపైన కన్ను ఉంది, నీ ల్యాండ్ పైన కన్ను ఉంది. వాడు ఏం చేశాడు? తాకట్టు కింద నీ ల్యాండ్ నాకు తాకట్టు కింద పెడితే నీకు 10% కాదు ఓన్లీ 1%కే ఇంట్రెస్ట్ ఇస్తా అన్నాడు. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ ఎవరా అన్నాడు. సో వాడు దానికి ఓకే అన్నాడు. నమ్మినోనే కదా మోసం చేసేది. సో తర్వాత వాడు ఏం ప్లాన్ చేశాడు? నువ్వు పని చేసి ఎలాగైనా ల్యాండ్ దక్కించుకుంటామని వాడు ఏం చేశాడు? అసలు నువ్వు పని చేసే అవసరం లేకుండా అన్ని ఫ్రీ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. వాడు నీకు మొత్తం అన్ని ఫ్రీ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ ఎవరా అన్నాడు.
ఫ్రీ అంటే కంప్లీట్గా ఫ్రీ కాదు, వాడు ఏదైతే 1% ఉందో వాడు ఇచ్చిన అమౌంట్ అంతా, ఫ్రీగా ఇచ్చే అమౌంట్ అంతా 1%లో యాడ్ చేసేవాడు. సో యాడ్ చేస్తూ ఉండేవాడు. సో వీడు అనుకునేవాడు ఓన్లీ 1%ఏ కదా, ఓకే చిల్లు లైట్లే అనుకునేవాడు. సో అలా 1% యాడ్ చేస్తూనే ఉండేవాడు. సో ఫైనల్గా 1% అన్నీ ఫ్రీగా ఇచ్చి 1% యాడ్ చేస్తూ ఆ వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ మొత్తం అలా వడ్డీ పెంచేసి వాడు ఒకరోజు చెప్పేశాడు, ఇక నువ్వు వడ్డీ కట్టలేవు, సో చాలా ఇంట్రెస్ట్ పెరిగింది అన్నాడు. సో ఎందుకు కట్టలేవు అంటే వానికి అన్ని ఫ్రీ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సో వానికి కూడా కట్టే ఉద్దేశం కానీ కట్టే ఇంట్రెస్ట్ కానీ వాడికి లేదు. సో ఎందుకంటే అన్ని ఫ్రీగా వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఒక వ్యక్తికి అన్ని ఫ్రీగా వస్తే పని చేయడం అనేది మానేస్తాడు. సో వాడికి అలా అలవాటు చేసి వాడిని కంప్లీట్గా వీక్ చేసి పడేసిండు వాడిని. సో కంప్లీట్గా వాడిని వీక్ చేసి ఆ ల్యాండ్ని వాడు ఆక్రమించుకున్నాడు. సో ఇక్కడ 1000 కోట్ల ల్యాండ్ని వాడు ఓన్లీ 1 కోటి రూపాయల్లో వాళ్ళ ల్యాండ్ని ఆక్రమించుకున్నాడు. ఇంతే కదా, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇదే జరుగుతుంది. ఒక స్ట్రాంగ్ కంట్రీ వీక్ కంట్రీని ఇలాగే చేస్తుంది. సేమ్ స్ట్రాటజీ. ఎగ్జాంపుల్ అమెరికా, వెనెజులా మధ్యలో జరిగింది ఇదే. ఓన్లీ ఇప్పుడు వెనెజులా ఒకటే కాదు, అమెరికా పాకిస్తాన్ ఆక్యుపై చేయొచ్చు, బంగ్లాదేశ్ని ఆక్యుపై చేయొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళకి అప్పిచ్చేది అమెరికానే. సో ఇలా వెనెజులా ఒక్కటే కాదు, నెక్స్ట్ పాకిస్తాన్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, ఇంకా అమెరికాకి ఇంకా చాలా దేశాలపైన కన్నుంది. ఇంకా యూరోపియన్ కంట్రీస్ పైన కూడా అమెరికా కన్నుంది, పాకిస్తాన్, బంగ్లాదేశ్. సో నెక్స్ట్ మన ఇండియా కూడా అవ్వచ్చు. ఇండియా ఎందుకంటే మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే లీడర్స్ కంటే ఇండియాలో ఫ్రీ పథకాలు ఇచ్చే పొలిటీషియన్సే ఇష్టపడతాం మనం ఎక్కువ. వాడు ఒకడు 5 గ్యారెంటీలు అంటాడు, ఇంకోటి 10 గ్యారెంటీలు అంటే చాలు ఓట్లు గుద్దేస్తాం మనం. ఫ్రీ అనేది పెద్ద స్కామ్. ఫ్రీగా వచ్చే వాటిపైన ఆధారపడ్డ దేశం డెవలప్ అయినట్టు చరిత్రలో లేదు. సో మన ఇండియాను కూడా ఫ్యూచర్లో ఒక అమెరికాను, లేదంటే పాకిస్తాను, లేదంటే చైనాను ఆక్రమించుకోవద్దు అంటే మనం ఏం చేయాలి? అన్నీ మూసుకొని అందరూ పనిచేయాలి. ఫ్రీగా వచ్చే దానిపైన ఆధారపడద్దు, అందరూ పనిచేయాలి. ఇండియాని ఆర్థికంగా స్ట్రాంగ్ చేయండి. నువ్వు జాబ్ చేస్తావా, నువ్వు బిజినెస్ చేస్తావా, నువ్వు ఆంటర్‌ప్రెన్యూర్ అవుతావా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా చేయండి, ఖాళీ ఉండద్దు, ఏదో ఒకటి పని చేయండి. ఎందుకంటే ఇండియాలో ప్రతి ఒక్కరు పని చేయాలి, అప్పుడే దేశం డెవలప్ అవుతుంది. మన ఇండియా జీడిపి పెరిగితే మన దేశాన్ని, ఇండియాని ఎవ్వడు ఏం పీకలేడు. సో ఇది జరగాలంటే ఏం చేయాలి? జనాలని ఫ్రీగా పోషించే పొలిటీషియన్స్కి ఓటు వేయడం మానేయాలి. కంప్లీట్గా మానేయాలి. ఒకడు వచ్చి 5 గ్యారెంటీలు అంటాడు, ఇంకోటి వచ్చి 10 గ్యారెంటీలు అంటాడు, రేపు ఇంకోటి వచ్చి మీరు ఏం పని చేయకండి అన్నీ ఫ్రీగా ఇస్తా అంటాడు. వేద్దాం ఓటు వాడికి. ఏ పొలిటీషియన్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా ప్రజలకి డబ్బు సంపాదించడానికి పనిని క్రియేట్ చేయాలి, కానీ డబ్బులను పంచి ప్రజలని పని చేయకుండా సోమరులను చేయొద్దు. ఫైనల్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పొలిటీషియన్స్ దగ్గర ఏదైనా ఫ్రీగా తీసుకుంటున్నామంటే మన దేశాన్ని వాళ్ళ చేతిలో తాకట్టు పెట్టినట్టే.